शांति शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 20/12/2020 2012-2020 రివైజ్ డేట్ 2387 2387. అవ్యక్త మహావాక్యాలు ఈరోజు స్నేహ और సత్యత की अथॉरिटी का बैलेंस. స్నేహం మరియు సత్యత అథారిటీ యొక్క బ్యాలెన్స్. స్నేహం మరియు సత్యత అథారిటీ యొక్క బ్యాలెన్స్. स्नेह और सत्यता की अथॉरिटी का बैलेंस. आज सत बाप, सत शिक्षक, सतगुरु अपने सत्यता के शक्तिशाली सत बच्चों से मिलने आए हैं. ఈ రోజు సత్యమైనటువంటి తండ్రి, సత్య శిక్షకుడు సద్గురు బాబా తన సత్యత యొక్క శక్తిశాలి సత్యమైన పిల్లలతో కలవటానికి వచ్చారు. सबसे बड़े से बड़ी शक्ति व अथॉरिटी सत्यता की है. అన్నింటికన్నా అతి గొప్ప శక్తి అథారిటీ
సత్యత అనేది అన్నింటికన్నా గొప్ప శక్తి లేదా అథారిటీ సత్యత అనేది. सत दो अर्थ से कहा जाता है, एक सत अर्थात सत्य, दूसरा सत अर्थात అవినాశి. సత్యము అనేదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సత్యము అంటే సత్యము, రెండోది అంటే నిజము అని ఒకటి, రెండోది సత్యము అంటే అవినాశి అని. దోనో అర్థ సే సత్యతకి శక్తి సబ్సే బడి. రెండు అర్థాలతో కూడా సత్యత శక్తి అతి గొప్పది అన్నింటికన్నా. బాప్కో సత్ బాప్ కేతే, బాప్తో అనేక్ హే, సత్ బాప్ ఏకే. బాబాను కూడా సత్యమైన తండ్రి అంటాము. మామూలుగా తండ్రులైతే అనేక మంది ఉంటున్నారు, కానీ సత్యమైనటువంటి తండ్రి అయితే ఒక్కరే. సత్ శిక్షక్ సద్గురు ఏకే హే, సత్ శిక్షకుడు సద్గురు కూడా ఒక్కరే. సత్య को ही परमात्मा कहते हैं, अर्थात परम आत्मा की विशेषता सत्य अर्थात सत्य है. आपका गीत भी है, सत्य है शिव है, शिव है सुंदर. సత్యతని పరమాత్మ అని ఒప్పుకుంటారు. అంటే పరం ఆత్మ యొక్క విశేషతయే సత్యత. మీరు ఒక పాట కూడా పాడారు, మీ పాట కూడా ఉంది, సత్యమే శివుడు, శివుడే సుందరము అని. దునియా మే భీ కేతే సత్యం శివం సుందరం. ప్రపంచవాసీలు కూడా మహిమ చేస్తూ ఉంటారు సత్యం శివం సుందరము అని. साथ साथ बाप परमात्मा के लिए सचित आनंद स्वरूप कहते हैं, आप आत्माओं को सचित आनंद कहते. तो सत्य शब्द की महिमा बहुत गाई हुई है. దాంతో పాటు బాబా పరమాత్మ కోసం సచిత ఆనంద స్వరూపుడని చెప్తారు. మీ ఆత్మలు కూడా సచిత ఆనందము అనే చెప్తారు. ఈ సత్యము అనే పదానికి చాలా మహిమ గాయనం చేశారు. और कभी भी कोई भी कार्य में अथॉरिटी से बोलते तो यही कहेंगे मैं सच्चा हूँ. और कभी भी कोई भी कार्य में अथॉरिटी से बोलते तो यही कहेंगे मैं सच्चा हूँ, इसलिए अथॉरिटी से बोलता हूँ. ఈ విధంగా భక్తిలో సత్యం శివం సుందరమని సచిత్ ఆనంద స్వరూపమని మహిమ గాయనం చేశారు. అంతేకాకుండా ఎప్పుడైనా ఏదైనా కార్యంలో అథారిటీగా మాట్లాడేటప్పుడు ఏమంటారు అంటే, నేను సత్యంగా ఉన్నాను అందుకే అథారిటీగా చెప్తున్నాను అంటాము మనము. సత్య के लिए गायन ही, సత్య की नाव डोलेगी लेकिन डूबेगी नहीं. సత్యత కోసమే గాయనం ఉంది, సత్యత యొక్క నావ ఊగుతుంది కానీ మునిగిపోదు అని. आप लोग भी कहते हैं सच तो बीटो न, सच्चा आत्मा सत्य की शक्ति वाला सदा नाचता रहेगा, कभी मुरझाएगा नहीं, उलझेगा नहीं, घबराएगा नहीं, कमजोर नहीं होगा. మీరు కూడా చెప్తూ ఉంటారు కదా, సత్యత ఉండేవాళ్ళు కూర్చోలేరు, నాట్యం చేస్తూ ఉంటారు అంటే సత్యత శక్తి ఉండేవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంశయంలోకి రారు, అలజడిలో ఉండరు, భయపడరు, బలహీనంగా కూడా కారు ఏ విషయాలలోని. సత్యత కి శక్తి వాళ్ళ సదా ఖుషి మే నాచుతా రేగా. కానీ ఎలా ఉంటారు, సత్యత శక్తి ఉండేవారు సదా ఖుషిలోనే నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలి హోగా, సామ్నా కర్నేకి శక్తి హోగి, ఇస్లియే ఘబరాయేగా नहीं. వారు శక్తిశాలిగా ఉంటారు, ఎదుర్కొనే శక్తి ఉంటుంది వారిలోని, ఎన్ని పరిస్థితులు రానియండి, అందుకే వాళ్ళు భయపడరు. సత్యతకు సోనేకి సమాన్ కేతే. కాబట్టి సత్యత శక్తి ఉండే చోట ఏమవుతుంది, నావ మునిగిపోదు. సత్యత శక్తి ఉండే చోట ఏమవుతుంది, అలజడిలో రారు, భయపడిపోరు పరిస్థితులకి, ఖుషీలో నాట్యం చేస్తారు. ఎందుకని, ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది, శక్తిశాలిగా తయారైపోతారు వాళ్ళు. సత్యతను బంగారుతో సమానంగా పోలుస్తారు. అసత్యకు మిట్టికి సమాన్ కేతే. అసత్యాన్ని మట్టితో సమానంగా పోలుస్తారు. भक्ति में भी जो परमात्मा की तरफ लगन लगाते हैं उनको सत्संगी कहते हैं, सत्य का సంగ్ करने वाले हैं. భక్తిలో కూడా పరమాత్మ వైపు తపన పెట్టుకునే వారిని సత్సంగీలు అంటారు. అంటే సత్యము అనే పరమాత్మతో సాంగత్యం చేసేవారు అని. और लास्ट में जब आत्मा शरीर छोड़ती तो भी क्या कहते, सतनाम संगे. అలాగే లాస్ట్లో ఆత్మ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఏమంటారు, సత్యనామం యొక్క సంఘంలో వెళ్ళింది అని. తో సత్ అవినాశి, సత్య సత్య హే. కాబట్టి సత్యము అంటే అవినాశి మరియు సత్యము. సత్యతకి శక్తి మహాన్ శక్తి హే.
ఈ రెండు అర్థాలతో కూడా సత్యత యొక్క శక్తి మహోన్నతమైన శక్తి అయింది. वर्तमान समय मेजॉरिटी लोग आप सबको देखकर क्या कहते हैं, इन्होंने सत्यता की शक्ति तब इतना समय वृद्धि करते हुए चल रहे हैं. వర్తమాన సమయంలో ప్రస్తుత సమయంలో మెజారిటీ మానవులు కూడా మీ అందరినీ చూసి ఏమంటూ ఉంటారు, వీళ్ళలో సత్యత యొక్క శక్తి ఉంది, అందుకని ఇంత సమయం నుండి వృద్ధి జరుగుతూ వస్తుంది వీళ్ళలో అని. సత్యత కభీ హిల్తీ नहीं, అచల్ होती है. సత్యత అనేది ఎప్పుడు చలించదు, అచల్గా ఉంటుంది. సత్యత వృద్ధి को प्राप्त करने की विधि है. सत्यता की शक्ति से सत्य बनाते हो, स्वयं भी सत्य नारायण सत्य लक्ष्मी बनते हो. ये सत्य ज्ञान है, सत्य बाप का ज्ञान है, इसलिए दुनिया से न्यारा और प्यारा है. బాబా చెప్తున్నారు, సత్యత ఉంటే ఎప్పుడు చలించరు వాళ్ళు. సత్యత అనేది వృద్ధి చెందడానికి ఒక విధి. సత్యత శక్తితో సత్యగాన్ని తయారు చేస్తున్నారు. స్వయం కూడా సత్యనారాయణగా సత్యలక్ష్మిగా తయారైపోతున్నారు. ఇది సత్యమైన తండ్రి యొక్క జ్ఞానం, అందువలన ప్రపంచానికి అతీతమైంది మరియు ప్రియమైనది ఇది. तो आज बाप दादा सभी बच्चों को देख रहे हैं कि सत्य ज्ञान की सत्यता की अथॉरिटी कितनी धारण की है. కాబట్టి ఈరోజు బాప్ దాదా పిల్లల్ని చూస్తూ ఉన్నారు, సత్య జ్ఞానం యొక్క సత్యత అథారిటీ ఎంత ధారణ చేశారు. సత్యత హర్ ఆత్మకు ఆకర్షిत करती. సత్యత అనేది ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. चाहे आज की दुनिया झूठ करनी है, सब झूठ है, अर्थात सब में झूठ मिला हुआ है, फिर भी सत्यता की शक्ति वाले विजयी बनते हैं. సత్యత అనేది ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. ఈరోజు ప్రపంచము అసత్యఖండమైంది, అసత్యమే కలిపేస్తూ ఉన్నారు, అన్నింటిలో కూడా అసత్యం కలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా సత్యత శక్తియే విజయిగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. సత్యత కి ప్రాప్తి ఖుషి और నిర్భయత है. సత్యత యొక్క ప్రాప్తి ఖుషి మరియు నిర్భయత ఉంటుంది. సత్యత ద్వారా దొరికే ప్రాప్తి ఖుషి మరియు నిర్భయత. సత్య बोलने वाला सदा निर्भय होगा, उनको कब भय नहीं होगा. సత్యం పలికే వాళ్ళు ఎప్పుడు నిర్భయంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా భయం అనేది కలగదు అని చెప్తున్నారు బాబా. जो सत्य नहीं होगा तो उनको भय जरूर होगा. సత్యం లేనట్లయితే భయము తప్పకుండా ఉంటుంది. तो आप सभी सत्यता के शक्तिशाली श्रेष्ठ आत्मा ये हो. सत्य ज्ञान, सत्य बाप, सत्य प्राप्ति, सत्य याद, सत्य गुण, सत्य శక్తియా సర్వ ప్రాప్తి. కాబట్టి మీరందరూ సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్టమైన ఆత్మలయ్యారు. సత్య జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తులు పొందారు, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు, ఇలా అన్నీ కూడా సర్వ ప్రాప్తులు, सत्यत యొక్క ప్రాప్తులు లభించి ఉన్నాయి మీకు. तो इतनी अथॉरिटी का नशा रहता है. अथॉरिटी का अर्थ अभिमान नहीं है. మరి ఇంత అథారిటీ యొక్క నశ ఉంటుందా మీలోని? అథారిటీ అంటే అహంకారము అని కాదు అర్థము. अथॉरिटी అంటే అహంకారంలో రావడం కాదు. जितना बड़े थे बड़ी अथॉरिटी उतना उनकी वृत्ति में रूहानी अथॉरिटी रहती है. वाणी में स्नेह और नम्रता होगी, यही अथॉरिटी की निशानी है. ఎంత అతి గొప్ప అథారిటీ అంటే సత్యత అనే పవర్ కలిగి ఉంటారో, అథారిటీ ఎంత ఉంటుందో అంతే వాళ్ళ ఆలోచనలలో, వాళ్ళ పర్సనాలిటీలో ఆత్మిక అథారిటీ అనేది నిండి ఉంటుంది. భాషలో స్నేహము మరియు నమ్రత ఉంటుంది. ఇదే అథారిటీ యొక్క గుర్తులు. వాచలో స్నేహము నమ్రత ఉంటుంది, వాద వివాదము అహంకారము ఉండదన్నమాట. जितना बड़े थे बड़ी अथॉरिटी उतना उनकी वृत्ति में रूहानी अथॉरिटी रहती है. वाणी में स्नेह और नम्रता होगी, यही अथॉरिटी की निशानी है. जैसे आप लोग वृक्ष का दृष्टांत देते, वृक्ष में जब संपूर्ण फल की अथॉरिटी आ जाती तो वृक्ष झुकता है, अर्थात निर्माण बनने की सेवा करते. ऐसे रूहानी अथॉरिटी वाले बच्चे जितनी बड़ी अथॉरिटी उतनी निर्माण और सर्व स्नेही होंगे. ఎలాగైతే వృక్షం యొక్క ఉదాహరణ మీరు చెప్తూ ఉంటారో, వృక్షంలో ఎంతైతే పళ్ళు నిండిపోతాయో ఏమవుతుంది, ఎంత అథారిటీ పళ్ళ యొక్క అథారిటీ నిండుతుందో అంత వంగి ఉంటుంది. అది అంటే నిర్మాణ్ అయి సేవ చేస్తుంది.
అలాగే ఆత్మిక అథారిటీ కలిగిన పిల్లలు మీరు కూడా ఎంత గొప్ప అథారిటీగా తయారవుతూ ఉంటారో అంతే నిర్మాణంగా మరియు సర్వుల స్నేహిగా తయారవుతారు. నిర్మాణచితులుగా మరియు సర్వల స్నేహిగా తయారవుతారు. లేకిన్ సత్యతకి అథారిటీ వలె నిరహంకారి होते हैं. కానీ సత్యత యొక్క అథారిటీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు నిరహంకారిగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. तो अथॉरिटी भी हो, नशा भी हो और निरहंकारी भी हो, इसको कहते సత్య జ్ఞాన్ కా ప్రత్యక్ష స్వరూప్. కాబట్టి మన జీవితంలో అథారిటీ కూడా ఉండాలి, నశ కూడా ఉండాలి, నిరహంకారత కూడా ఉండాలి. దీన్ని సత్య జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపం అని చెప్తారు. अथॉरिटी भी हो, नशा भी हो और निरहंकारी भी हो, इसको कहते हैं सत्य ज्ञान का प्रत्यक्ष स्वरूप. जैसे इस झूठ खंड के अंदर ब्रह्मा बाप सत्यता के अथॉरिटी का प्रत्यक्ष साकार स्वरूप देखा ना, ब्रह्मा बाप का బాబా చెప్తున్నారు. ఏ విధంగా ఈ అసత్యఖండంలో ఉంటూ కూడా బ్రహ్మ బాబాలో సత్యత అథారిటీ యొక్క ప్రత్యక్ష స్వరూపం సాకారంలో చూశారు కదా. ఉన్కే అథారిటీకి బోల్ కభీ భీ అహంకార్ కి బాసన नहीं देंगे. బ్రహ్మ బాబా అథారిటీతో మాట్లాడేవాళ్ళు అహంకారం ఎప్పుడు అనుభవం అయ్యేది కాదు ఆ మాటల్లో. మురళి సున్తే హో తో కితనీ అథారిటీకి బోల్ హే లేకిన్ అభిమాన్ కి నీ. మురళి కూడా బాబా వినిపించేది ఎంత అథారిటీగా ఉండే మాటలు చెప్తారు, కానీ అహంకారం అనేది అందులో కనిపించదు. చూడండి, अथॉरिटी के बोल में स्नेह समाया हुआ है, निर्माणता है, निरहंकार है, इसलिए अथॉरिटी के बोल प्यारे लगते हैं. బాబా అథారిటీతోనే మాట్లాడి చెప్తూ ఉంటారు మురళి, కానీ అథారిటీతో మాట్లాడే ఆ మాటలలో కూడా స్నేహము అనేది ఇమిడి ఉంటూ కనిపిస్తుంది, నిర్మాణత ఉంటుంది, నిరహంకారత ఉంటుంది. అందుకే ఆ మాటలు ప్రియం అనిపిస్తూ ఉంటాయి. సిర్ఫ్ ప్యారేని లేకిన్ ప్రభావశాలి అవుతాయి. కేవలం ప్రియం అనిపించడమే కాదు, ప్రభావం కూడా మన పైన పడుతూ ఉంటుంది. ఆ మాటల యొక్క ప్రభావం ప్రభావశాలిగా ఉంటాయి మాటలు. ఫాలో ఫాదర్ అయినా మరి ఫాలో ఫాదర్ చేయాలి, మన మాటలు కూడా అలా ఉండాలి కదా. सेवा में व कर्म में फॉलो ब्रह्मा बाप है, क्योंकि साकार दुनिया में साकार एग्जाम्पल है, सैंపుల్ है. సేవలోని లేదా కర్మలలోని ఫాలో సాకార బ్రహ్మను చేయాలి. ఎందుకంటే సాకార ప్రపంచంలో ఉండే ఎగ్జాంపుల్ శాంపుల్ అయ్యారు బాబా. तो जैसे ब्रह्मा बाप को कर्म में, सेवा में, सूरत से, हर चलन से चलता फिरता अथॉरिटी स्वरूप देखा, ऐसे फॉलो फादर करने वाले में भी स्नेह और अथॉरिटी, निर्माणता और महानता दोनों साथ साथ दिखाई दे. ఏ విధంగా బ్రహ్మ బాబా కర్మలలోని, సేవలోని, ముఖ కవలికలలోని, ప్రతి నడవడికలోని నడుస్తూ తిరుగుతూ అథారిటీ స్వరూపం చూశారు బ్రహ్మ బాబాలో, అలా ఫాలో ఫాదర్ చేసే పిల్లలలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండు తోడు తోడుగా కనిపించాలి. ఎంత మహానత ఉన్నో అంత నిర్మాణత. ऐसा नहीं है सिर्फ स्नेह दिखाई दे और अथॉरिटी गुम हो जाए, या अथॉरिटी दिखाई दे और स्नेह गुम हो जाए. ఇలా జరగకూడదు. స్నేహం కనిపించినప్పుడు అథారిటీ మాయమైపోతుంది, అథారిటీ కనిపించినప్పుడు స్నేహం మాయమైపోతుంది అనేలా ఉండకూడదు. రెండు ఈక్వల్గా కనిపించాలి. जैसे ब्रह्मा बाप को देख वो अभी भी मुरली सुनते हो, जैसे ब्रह्मा बाप को देखा वह अभी भी मुरली सुनते हो, प्रत्यक्ष प्रमाण है. तो बच्चे बच्चे भी कहेगा लेकिन अथॉरिटी भी दिखाएगा. ఎలాగైతే బ్రహ్మ బాబాను సాకారంలోని చూశారు మరియు మురళి కూడా వినేటప్పుడు వింటూ ఉంటారు. ప్రత్యక్ష ప్రమాణము ఏంటి అంటే బాబాలో కనిపించేది. బచ్చే బచ్చే అని కూడా అంటూ ఉంటారు, కానీ అథారిటీ కూడా చూపిస్తారు బాబా. स्नेह से बच्चे भी कहेगे और अथॉरिटी से शिक्षा भी देगा. బాబా మురళిలలో స్నేహంతోని బచ్చే బచ్చే అని కూడా మాట్లాడుతూ ఉంటారు మరియు అథారిటీతో శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు మురళిలో. सत्य ज्ञान को प्रत्यक्ष भी करेंगे लेकिन बच्चे बच्चे कहते नए ज्ञान सरस स्पष्ट कर देंगे. సత్య జ్ఞానాన్ని స్పష్టం చేసి కూడా చెప్తూ ఉంటారు బాబా, కానీ పిల్లలారా పిల్లలారా అంటూ మొత్తం జ్ఞానాన్ని
సత్య జ్ఞానం యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉంటారు బాబా, స్పష్టం చేస్తూ ఉంటారు. इसको कहते स्नेह और సత్యత की అథారిటీ का బ్యాలెన్స్. దీన్ని స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీలో బ్యాలెన్స్ ఉంచుకోవటము అంటారు. అది బాబా మురళిలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. तो वर्तमान समय सेवा में इस बैलेंस को अंडरलाइन करो. కాబట్టి వర్తమాన సమయంలో ఈ సేవకు ఈ సేవలో ఈ బ్యాలెన్స్ ఉంచుకోవాలనేది అండర్లైన్ చేయండి. तो वर्तमान समय सेवा में इस बैलेंस को అండర్లైన్ కరో. కాబట్టి వర్తమాన సమయంలో సేవలో ఈ బ్యాలెన్స్ ఉంచుకోవాలనే దానికి అండర్లైన్ చేయండి. धरनी बनाने के लिए स्थापना से लेकर अब तक 50 वर्ष पूरे हो गए. विदेश की धरनी भी अब काफी बन गई. ధరణి తయారు చేయడానికి 50 సంవత్సరాలు గడిపేశారు గోల్డెన్ జూబ్లీ వరకు. విదేశాల యొక్క ధరణి కూడా బాగా తయారైంది అని చెప్తున్నారు బాబా. बल 50 वर्ष नहीं हुए हैं लेकिन बने बनाए साधनों पर आई हो. इसलिए शुरू के 50 वर्ष और अब के 5 वर्ष बराबर हैं. 50 సంవత్సరాలు గడిచిందని కాదు, 50 సంవత్సరాలలో కూడా సేవ కోసం తయారు చేసి చేయబడిన సాధనాలు తయారైపోయి మీకు ఆ స్టేజ్కి వచ్చారు. అందువలన ఆది నుండి గడిచిన 50 సంవత్సరాలు ఇప్పుడు గడిచే 5 సంవత్సరాలతో సమానము అని చెప్తున్నారు బాబా. అంటే 50 సంవత్సరాల్లో ఉన్న స్పీడ్ 5 సంవత్సరాల్లో అందుకోవటానికి అవకాశం ఉంది. అలాంటి సేవా సాధనాలు తయారైపోయాయి. బాబా చెప్తారు కదా, వెన్న తినడానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళని. 50 సంవత్సరాలు వెన్న తీయడానికి పట్టేస్తుంది, ఇప్పుడు ఈజీ అనమాట సేవ. వెన్నే, ఇంకా మజ్జిగ చిలికి పని లేదు కదా, వెన్నతోని పాలన అనేది అందరికీ దొరికేస్తుంది. 50 वर्ष में मक्खन निकालने के लिए लगा, मेहनत किया. 50 वर्ष और अब के 5 वर्ष के बराबर है, क्योंकि अभी इतनी तेजी से सेवा चल रही है. मक्खन तैयार है, बनी बनाई मिल रही. ఇప్పుడు వెన్న రెడీ కదా, తయారు చేసి చేయబడిన సాధనాలు దొరుకుతున్నాయి, అందుకే సేవ ఫాస్ట్గా ఉంది. डबल विदेशी सब कहते हैं हम लास्ट सो फर्स्ट है, तो समय में भी ఫాస్ట్ होंगे ना. డబల్ విదేశీలు అన్నింట్లో కూడా ఏమంటారు, మేము లాస్ట్ సో ఫస్ట్ సో లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ అని చెప్తారు కదా. కాబట్టి సమయంలో కూడా ఫాస్ట్ సో ఫస్ట్ అయ్యారు కదా. निर्भय की अथॉरिटी जरूर रखो. एक ही बाप का ज्ञान सत्य ज्ञान है और नए ज्ञान से नई दुनिया स्थापन होती. ये अथॉरिटी और नशा स्वरूप में इमर्ज हो. నిర్భయం యొక్క అథారిటీగా తప్పకుండా తయారవ్వండి. ఒకే బాబా జ్ఞానము, కొత్త జ్ఞానము, సత్య జ్ఞానము. ఈ కొత్త జ్ఞానం ద్వారానే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది అనే ఈ అథారిటీ మరియు నశ స్వరూపంలో इमर्ज కనిపించాలి మీలో. 50 वर्ष तो मर्ज रखा, लेकिन इसका अर्थ ये नहीं कि जो भी आवे उनको पहले से ही नए ज्ञान की नई बातें सुना कर कंफ्यूज कर दो. ये भाव नहीं है. धरनी, नब्ज, समय ये सब देख करके ज्ञान देना, यही नॉलेजफुल की निशानी है. 50 సంవత్సరాలు కూడాను మీలో ఉన్న నశ అథారిటీ యొక్క స్వరూపము నశ మాయమేముంది అంటే గుప్తంగా ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంలోకి రావాలి అనశ అంటే దాని అర్థము ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే కొత్త జ్ఞానం, కొత్త విషయాలన్నీ ఎక్కువ చెప్పేసి వాళ్ళని కన్ఫ్యూజ్లో పెట్టేయండి అని కాదు. ఆ భావం కాదు. కొత్త జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయడం అంటే, నశ ప్రత్యక్షం చేయడం అంటే ధరణి, నాడి, సమయము, సందర్భము అన్నీ చూసుకునే జ్ఞానం ఇవ్వాలి. ఇది నాలెడ్జ్ఫుల్ ఆత్మల యొక్క గుర్తు అని చెప్తున్నారు బాబా. आत्मा की इच्छा देखो, नब्ज देखो, धरणी बनाओ, लेकिन अंदर सत्यता की निर्भयता की శక్తి జరూరు. ఎదురుగా ఉండే ఆత్మల యొక్క కోరిక ఎంత ఉందో చూడండి, ఇంట్రెస్ట్, వాళ్ళ నాడి చూడండి, ధరణి తయారు చేయండి వినడానికి. కానీ లోపల సత్యత, నిర్భయత యొక్క శక్తి తప్పకుండా ఉండాలి. సత్యత యొక్క శక్తి, నిర్భయత యొక్క శక్తి తప్పకుండా ఉండాలి. మాటలు
చెప్పేటప్పుడు జ్ఞానం చెప్పేటప్పుడు లోగ్ క్యా కహెంగే ఏ భయ్ నా హో, అంటే మనుషులు ఏమంటారో, ఈ పాయింట్ వింటే ఏమంటారో, ఇలాంటి భయము మన మనసులో ఉండకూడదు. నిర్భయ బన్ ధరణి బల్ బనాओ, నిర్భయంగా తయారే భలే ధరణిని తయారు చేయండి. कई बच्चे समझते हैं ये ज्ञान तो नहीं है, कई लोग समझ ही नहीं सकेंगे, लेकिन बेसमझ को ही तो समझाना है. కొంతమంది పిల్లలు అనుకుంటారంటే ఈ జ్ఞానము పూర్తి కొత్తది కదా, కొంతమందికి అసలు అర్థం కాదు, ఎలాగ మనం చెప్తాము అని. కానీ అర్థం కాని వాళ్ళకే అర్థం చేయించాలి కదా, తెలివి తక్కువ వారికే తెలివైన వారిగా చేయాల్సి వస్తుంది కదా ఈ జ్ఞానం చెప్పి అంటున్నారు బాబా. ये जरूर है जैसा व्यक्ति वैसी रूपरेखा बनानी पड़ती, लेकिन व्यक्ति के प्रभाव में नहीं आ जाओ. అయితే వాళ్ళకు జ్ఞానం అర్థం చేయించాలంటే తప్పకుండా ఇది ఒకటి మనం ఫాలో అవుతాము. ఎలాంటి వ్యక్తులు మన ఎదురుగా ఉన్నవాళ్ళు, అలాంటి రూపురేఖ మనం తయారు చేసుకుని జ్ఞానం చెప్పాల్సి వస్తుంది. ఎలాంటి వారితో అలా మారి స్నేహం చేసి జ్ఞానం చెప్పాలి. కానీ దాని అర్థం అలా ఇది అనుకోకండి, ఆ వ్యక్తి యొక్క ప్రభావంలో మీరు పడిపోవడం అనేది కాదు. బాబా చెప్తారు కదా సత్సంగాల్లో భక్తులే వెళ్తారు, మీరు భక్తుల్లాగా వెళ్ళండి చెప్పండి. పెళ్ళిళ్ళు పేరెంటాల్లో రంగు బట్టలతో అలంకరించుకుని వెళ్తారు, మీరు రంగు బట్టలు అలంకారాలతో వెళ్ళండి. కానీ మీ ఆ భావం అంతా దేహాభిమానంలో రాకూడదు, మళ్ళీ ఆ ప్రభావంలో, ఆ వ్యక్తుల యొక్క ప్రభావంలోకి వచ్చకూడదు. కానీ వాళ్ళందరికీ సేవ చేయడానికి వాళ్ళలాంటి రూపురేఖ తయారు చేసుకుని వెళ్ళానని అనుకోవాలి, అలా ఉండాలి. ये जरूर है जैसा व्यक्ति वैसे रूपरेखा बनानी पड़ती है ज्ञान सुनाने के लिए, लेकिन इसका अर्थ ये नहीं कि व्यक्ति के प्रभाव में आ जाओ, नहीं. अपने सत्य ज्ञान की अथॉरिटी से व्यक्ति को परिवर्तन करना ही है, ये लक्ष्य नहीं भूलो. తమ సత్య జ్ఞానం యొక్క అథారిటీ ద్వారా వ్యక్తిని పరివర్తన చేసే తీరాలి, వాళ్ళ ప్రభావంలోకి రాకూడదు, మళ్ళీ పరివర్తన చేసి తీరాలి. ఈ లక్ష్యం మాత్రం మర్చిపోకండి అంటున్నారు బాబా. अब तक जो किया वो ठीक था, करना ही था, आवश्यक था, क्योंकि धरनी बनानी थी. लेकिन कब तक धरनी बनाएंगे? ఇప్పటి వరకు చేసింది బాగానే ఉంది, కరెక్టే, ఏది చెయ్యాలో ఏది అవసరం అదే చేస్తారు, ఎందుకంటే ధరణి తయారవ్వాల్సి ఉంది ఇన్ని రోజులు. కానీ ఇంకా ఎన్ని రోజులు ధరణియే మీరు తయారు చేస్తూ ఉంటారు? और कितना समय चाहिए, ఇంకా ఎంత సమయం కావాలి? दवाई भी दी जाती है तो पहले ही ज्यादा ताकत की नहीं दी जाती, पहले हल्की दी जाती है, लेकिन ताकत वाली दवाई दो ही नहीं, हल्की पर ही चलाते चलो, ये नहीं करो. బాబా చెప్తున్నారు ఔషధం కూడా ఇచ్చేటప్పుడు, మెడిసిన్ కూడా ముందు ఎక్కువ పవర్ది ఇవ్వరు, ముందు లైట్గా పవర్ ఉండే మెడిసిన్ ఇస్తారు. కానీ దాని అర్థము ఇంకా లైట్గా ఉన్న మెడిసినే నడిపించండి అని కాదు కదా. లైట్గా ఉన్న మెడిసిన్ ముందు ఇచ్చి తర్వాత పవర్ఫుల్ మెడిసిన్ ఇవ్వాలి కదా. किसी कमजोर को हाई पावर वाली दवाई दे दी तो ये भी रॉन्ग है, परखने की भी शक्ति चाहिए. ఎవరైనా బలహీనంగా ఉండే పేషెంట్కి హై పవర్ ఉండే మందు ఇచ్చేస్తే అది కూడా రాంగే అవుతుంది అన్నారు బాబా. అలా అని హై పవర్ మందే ఇవ్వకుండా స్లో పవర్దే నడిపించడం అది కూడా రాంగే. ఇది పరిశీలించే శక్తి కావాలి, ఎక్కడ హై డోస్ ఇవ్వాలి, ఎక్కడ లో డోస్ ఇవ్వాలి అనేది. लेकिन अपने सत्य नए ज्ञान की अथॉरिटी जरूर चाहिए. కానీ ఎవరికి జ్ఞానము ఈ మంది ఇచ్చిన సత్య జ్ఞానము, కొత్త జ్ఞానం అనే अथॉरिटी తప్పకుండా ఉండాలి మీ మాటల్లో. आपकी सूक्ष्म अथॉरिटी की वृत्ति ही उन्हों की वृत्तियों को चेंज करेगी, यही धरणी बनेगी. మీలో సూక్ష్మంగా అథారిటీ యొక్క వృత్తి ఏదైతే తయారై ఉంటుందో సూక్ష్మ రూపంలోని అథారిటీ యొక్క వృత్తి, వాళ్ళ వృత్తిని అది మార్చేస్తుంది, వాళ్ళ ఆలోచనలను. ఇదే ధరణి తయారు చేయటము అంటే. और विशेष जब सेवा कर मधुबन तक पहुंचते हो तो कम से कम उनको ये जरूर मालूम पड़ना चाहिए, इस धरणी पर उन्हों की भी धरणी बन जाती है. కాబట్టి విశేషంగా సేవ చేసేప్పుడైతే మధుబన్ వరకు తీసుకొస్తారో వాళ్ళని, తక్కువలో తక్కువ వాళ్ళకి అది తెలుస్తుంది, తెలియాలి, ఈ ధరణి పైన వచ్చి మా ధరణి తయారవుతుంది అని. మధుబన్ ధరణిలో అడుగుపెట్టి వాళ్ళ ధరణి తయారవుతుంది.
कितनी भी कलराटी धरनी हो, किस भी धर्म वाला हो, किस भी पोजीशन वाला हो, लेकिन इस धरनी पर वो भी मधुबन धरनी पर आने से वो भी नर्म हो जाते हैं। और नर्म धरनी बनने के कारण उसमें जो भी बीज डालेंगे उसका फल सहज निकलेगा। सिर्फ डरो नहीं, निर्भय जरूर बनो। బాబా చెప్తున్నారు, ఎంత బంజర భూమి లాంటి వారైనా, ఏ ధర్మం వారైనా, ఏ పొజిషన్ పదవిలో ఉండేవారైనా కానీ మధుబన్ ధరణిలో అడుగు పెట్టగానే మెత్తబడిపోతుంది వారి ధరణి. మెత్తగా అయిపోయిన ధరణిలో ఏ బీజాలు వేసినా సహజంగానే అది ఫలిస్తుంది. అయితే కేవలం భయపడకూడదు. మీరు బీజం వేసేటప్పుడు నిర్భయంగా తప్పకుండా తయారై ఉండాలి. युक्ति से तो ऐसा ना हो कि वो आप लोगों को ये उल्हन आ दे कि ऐसी धरनी पर भी मैं पहुंचा, लेकिन ये मालूम नहीं पड़ा कि परमात्मा ज्ञान क्या है. యుక్తిగా జ్ఞానము ఇవ్వండి, లేకపోతే వారు ఫిర్యాదు ఉండిపోతుంది. ఏమని, ఇలాంటి ధరణి పైన మేము వచ్చేము కూడా మధుబన్ ధరణిలోని, అయినా కూడా మాకు ఈ విషయం తెలియలేదు, పరమాత్మ జ్ఞానం ఏది అని, పరమాత్మ జ్ఞానం ఏంటనేది మాకు చెప్పలేదు అనే ఫిర్యాదు ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. परमात्मा भूमि पर आकर परमात्मा की प्रत्यक्षता का संदेश जरूर ले जाए. పరమాత్మ భూమి మధుబన్లో అడుగు పెట్టాక పరమాత్మ ప్రత్యక్షత యొక్క సందేశం తప్పకుండా తీసుకుని వెళ్ళాలి వారు. లక్ష్య అథారిటీగా హోనా चाहिए. కాబట్టి మన లక్ష్యం ఇలాంటి అథారిటీతో ఉన్న లక్ష్యం ఉండాలి. आजकल के जमाने के हिसाब से भी నవీనత का महत्व है. ఈరోజు ఈనాటి ప్రపంచ వాతావరణం లెక్కలో కూడా నవీనతకు మహత్వం ఇస్తున్నారు. ఏదైనా నూతనత్వం, కొత్తదనం కావాలి. फिर बल कोई उल्टा भी नया फैशन निकालते तो भी ఫాలో करते. ఉల్టాగా ఉన్న ఫ్యాషన్స్ కూడా కొత్త కొత్తవి చేస్తున్నారు కదా, అయినా కూడా అందరూ ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే న్యూనెస్, नवीनता కావాలి. पहले आर्ट देखो कितना बढ़िया था, आजकल का आर्ट तो उनके आगे जैसे लकीरें लगेंगी, लेकिन मॉडर्न आर्ट पसंद करते हैं. చూడండి, ఉదాహరణకు ముందు రోజుల్లో, పూర్వం రోజుల్లో ఉండే ఆర్ట్ ఎంత గొప్పగా ఉండేది. దాని ఎదురుగా ఇప్పుడు వేసే ఆర్ట్ గీతలు పెట్టినట్టు ఉంటుంది. అయినా కూడా మోడర్న్ ఆర్ట్ ఇష్టపడుతున్నారు మనుషులు. మానవకి పసంది హర్ బాత్ మే నవీనత హై. అంటే మానవుల యొక్క ఇష్టము మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. और नवीनता स्वतः ही अपनी तरफ आकर्षित करती, इसलिए नवीनता, सत्यता, महानता इसका नशा जरूर रखो. మరియు నవీనత ఉండే చోట అందరినీ ఆకర్షిస్తుంది అది. అందువలన నవీనత, సత్యత, మహానత ఈ నశ తప్పకుండా పెట్టుకుంటూ ఉండండి. फिर समय और व्यक्ति देख సేవ करो. వీటితో పాటు సమయాన్ని గమనించి వ్యక్తులని గమనించి సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. ये लक्ष्य जरूर रखो कि नई दुनिया का नया ज्ञान प्रत्यक्ष जरूर करना है. ఇది లక్ష్యం తప్పకుండా ఉంచుకోండి. కొత్త ప్రపంచం యొక్క కొత్త జ్ఞానం మేము ప్రత్యక్షం చేయాలి అని. अब स्नेह और शांति प्रत्यक्ष हुई है. बाप का प्यार के सागर का स्वरूप, शांति के सागर का स्वरूप प्रत्यक्ष किया है, लेकिन ज्ञान स्वरूप आत्मा और ज्ञान सागर बापे इस नए ज्ञान को किस ढंग से देवे उसके प्लान्स अभी कम बनाए हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే బాబా నుండి స్నేహము మరియు శాంతి ప్రత్యక్షం చేశారు మీరు. బాబా ప్రేమ సాగరుడు యొక్క స్వరూపము, బాబా నుండి శాంతి సాగరుడు యొక్క స్వరూపము మీ ద్వారా ప్రత్యక్షం చేశారు. కానీ జ్ఞాన స్వరూపాత్మ మేము, జ్ఞానసాగరుడు బాబా అనేది ఇప్పుడు ప్రత్యక్షం చేయాలి. దానికోసం ఏ విధానంలో ఈ కొత్త జ్ఞానాన్ని వినిపిస్తే బాగుంటుంది అని మీరు ప్లాన్స్ చేయాలి. తక్కువ ఉన్నాయి అలాంటి ప్లాన్స్. वो भी समय आएगा जो सभी के मुख से ये आवाज निकलेगा कि नई दुनिया का नया ज्ञान ये है.
ఇది కూడా టైం వస్తుంది, అందరి నోటి నుండి ధ్వని వస్తుంది, కొత్త ప్రపంచం కోసం ఇది కొత్త జ్ఞానం వీళ్ళు చెప్పేది అని. అవి సిర్ఫ్ అచ్చా కేతే నయా नहीं कहते, ఇప్పుడు చాలా బాగుంది మీరు ఇచ్చే జ్ఞానము అంటున్నారు, కొత్త జ్ఞానం అని మాత్రం ఒప్పుకోవటం లేదు. याद के सब्जेक्ट को अच्छा प्रत्यक्ष किया इसलिए धरणी अच्छी बन गई, और धरणी बनाना पहला आवश्यक कार्य भी जरूरी है। जो किया है वो बहुत अच्छा और बहुत किया है, तन मन धन लगा कर किया है, इसके लिए आफरीन भी देते हैं। బాబా చెప్తున్నారు, బాబా స్మృతి అనే సబ్జెక్ట్ని బాగా ప్రత్యక్షం చేశారు, దీంతో ధరణి బాగా తయారైంది, ఇంకా ధరణిని తయారు చేయడము అవసరము. మొదట ఏ కార్యం అవసరం అది చెయ్యాలి కదా, ఇంతవరకు ఏది చేశారో చాలా బాగానే చేశారు, చాలా చేశారు, తను మన ధనాలన్నింటినీ పెట్టి మరీ చేశారు. దీనికోసం బాబా అభినందనలు కూడా చెప్తూ ఉన్నారు. पहले जब विदेश में गए थे तो यही त्रिमूर्ति के चित्र पर समझाना कितना मुश्किल समझते थे, अभी त्रिमूर्ति के चित्र पर ही आकर्षित होते हैं. ప్రారంభంలో విదేశీ సేవలో వెళ్ళినప్పుడు త్రిమూర్తి చిత్రం మీద చెప్పాలి అంటే చాలా కష్టం అయ్యేది విదేశీయులకు, ఇతర ధర్మాలు ఇతర దేశాల్లో ఉన్న వారికి. కానీ ఇప్పుడు త్రిమూర్తి చిత్రం పైనే ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ये सीडी का चित्र भारत की कहानी समझते थे, लेकिन विदेश में इस चित्र पर आकर्षित होते, तो जैसे वो प्लान्स बनाए कि नई बात किस ढंग से सुनावी, तो अभी भी इन्वेंशन करो. అలాగే మెట్ల వరుస చిత్రం ఒకటి చూస్తే ఇది భారతీయుల యొక్క కథ, జన్మల కథ ఇందులో ఉంది కదా భారతీయులది, మనకెందుకులే అనుకునేవారు. కానీ ఇప్పుడు విదేశీయుల్లో మెట్ల వరుస చిత్రం అంటే ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కాబట్టి ఎలాగైతే అర్థం కాదు వాళ్ళకి అనే చిత్రాల పైన కూడా ఎలా చెప్పాలనే ప్లాన్ చక్కని రీతిలో మీరు చేసి వినిపించారో, అలా ఇప్పుడు కూడా సత్యజ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే ఇన్వెన్షన్ చేయండి అని చెప్తున్నారు బాబా. ये नहीं सोचे कि ये तो करना ही पड़ेगा, नहीं, बाप दादा का लक्ष्य सिर्फ ये है कि नवीनता की महानता की शक्ति धारण करो, इसको भूलो नहीं. ఇలా ఆలోచించకండి ఇదైతే చేయవలసి వస్తుంది మనము అని. కానీ బాప్దాదా అనేది ఏంటంటే లక్ష్యం, బాప్దాదా యొక్క లక్ష్యం ఏంటంటే ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయడంలో కూడా నవీనత యొక్క మహానత అనే శక్తి ధారణ చేయండి. నవీనత, కొత్తదనం, ఇదే మహానత. ఈ శక్తి ధారణ చేయండి, దీన్ని మర్చిపోకండి. दुनिया को समझाना है, दुनिया की बातों से घबराओ नहीं. ప్రపంచానికి మనం వినిపించాలి, ప్రపంచక విషయాలకు భయపడకండి అంటున్నారు బాబా. अपना तरीका इन्वेंट करो, क्योंकि इन्वेंटर आप बच्चे ही हो ना. మీ విధానాన్ని మీరు ప్రయోగం చేయండి, ఎందుకంటే ప్రయోగం చేసేవారైతే పిల్లలే కదా మీరు. सेवा के प्लान बच्चे ही जानते हैं, जैसे लक्ष्य रखेंगे वैसा प्लान बहुत अच्छे से अच्छा बन जाएगा. సేవ యొక్క ప్లాన్స్ పిల్లలకే తెలుసు కాబట్టి ఎలాంటి లక్ష్యం ఉంచుకుంటారో సేవ కోసము అలాంటి ప్లాన్ అతి మంచిది తయారైపోతుంది, లక్ష్యము పెట్టుకునే దాన్ని బట్టి. और सफलता तो जन्म सिद्ध अधिकार है ही है, इसलिए नवीनता को प्रत्यक्ष करो. మరి సఫలత అనేది మీ జన్మ సిద్ధ అధికారం కానే అయి ఉంది, అవనే ఉంది. అందువలన నవీనతను ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి మీ ప్లాన్స్లో, మీ సేవలో. जो भी ज्ञान की गुह्य बातें उसको स्पष्ट करने की विधि आपके पास बहुत अच्छी है और స్పష్టీకరణ है. ఏవైతే జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలు ఉన్నాయో వాటిని స్పష్టం చేసే విధి మీ అందరి దగ్గర చాలా మంచి విధి ఉంది, మరియు మంచి స్పష్టీకరణ కూడా ఉంది. జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయటం కోసం విధి. एक एक पॉइंट को लॉजिकल स्पष्ट कर सकते हो. బాబా ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన పాయింట్ని కూడా లాజికల్గా చాలా స్పష్టం చేసి చెప్పగలరు మీరు. అప్ని అథారిటీ వాళ్ళే హో, మీ యొక్క అథారిటీ మీరు చూపించగలరు. कोई మనోమయ అంటే అథారిటీ అంటే సత్యత యొక్క అథారిటీ ఉంది ప్రతి పాయింట్లో. कोई మనోమయ వ కల్పనకి బాధ్యత హైని, ఎందుకంటే ఇవేమి మనోమయమైన అంటే మన మనసుకు నచ్చిన మాటలు లేకపోతే కల్పించుకునే మాటలు కాదు కదా మనం చెప్పేవి, కల్పన యొక్క విషయాలు కాదు. యథార్థ హై అనుభవం హై, యథార్థమైన మాటలు ఇవి, అనుభవం చేసి చెప్పే మాటలు ఇవి. కాబట్టి ఆ అథారిటీ ఉండాలి
లాజికల్గా ఉండాలి పాయింట్స్, స్పష్టీకరణ. తర్వాత అనుభవము, సత్యత, ఈ అథారిటీ ఉండాలి. अनुभव की अथॉरिटी, नॉलेज की अथॉरिटी, సత్యత की अथॉरिटी. कितनी अथॉरिटीज है కాబట్టి మీ దగ్గర ఎన్ని అథారిటీస్ ఉన్నాయి? అనుభవం యొక్క అథారిటీ ఉంది, ఇంకా జ్ఞానం యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ. तो अथॉरिटी और स्नेह दोनों को साथ साथ कार्य में लगाओ. కాబట్టి అథారిటీ మరియు స్నేహము రెండింటిని तोड़ तोड़गा कार्यों उपयोगिंचंडी. बाप दादा खुश है कि मेहनत से सेवा करते करते इतनी वृद्धि को प्राप्त किया है और करते ही रहेंगे. बाप दादा खुश అవుతున్నారు, శ్రమతో ఇంత సేవ చేసి చేసి వృద్ధి పొందారు, మీరు वृद्धि చెందుతూనే ఉంటారు. चाहे देश है चाहे विदेश है, विदेश में भी व्यक्ति और नब्ज देख सेवा करने में सफलता है. विदेश में भी इस विधि से सफलता है. దేశంలోనైనా విదేశంలోనైనా కానీ, దేశంలో కూడా అంటే ఇండియాలో కూడా వ్యక్తి మరియు నాడి చూస్తూ సేవ చేయడంలో సఫలత ఉంది. విదేశాలలో కూడా ఇదే విధి ద్వారా సఫలత ఉంటుంది. पहले संपर्क में लाते हो, ये धरणी बनती है. संपर्क के बाद फिर संबंध में लाओ. सिर्फ संपर्क तक छोड़ नहीं दो. మొట్టమొదట సంపర్కంలోకి తీసుకొస్తారు ఎవరినైనా మీరు. ఇదే ధరణి తయారు చేయటము అంటే. సంపర్కం తర్వాత సంబంధంలో తీసుకుండండి వాళ్ళని, కేవలం సంపర్కం వరకే వదిలేకుండా. संबंध में लाकर फिर उनको बुद्धि से समर्पित कराओ. ये है लास्ट स्टेज. వాళ్ళని సంపర్కం తర్వాత సంబంధంలో వచ్చేలాగా చేసి నెమ్మదిగా బుద్ధి ద్వారా సమర్పితం చేయించండి వాళ్ళని. ఇదే लास्ट स्टेज सेवलो. संपर्क में लाना भी आवश्यक है, फिर संबंध में लाना है. संबंध में आते आते समर्पण बुद्धि हो जाए कि जो बाप ने कहा वही सत्य है, फिर क्वेश्चन नहीं उठते. సంపర్కంలో ఎవరినైనా మొట్టమొదటి సంపర్కంలో తేవడం కూడా అవసరము, తర్వాత సంబంధంలో తీసుకొని రావాలి. సంపర్కం నుండి సంబంధంలోకి వస్తూ వస్తూ సమర్పణ బుద్ధి అయిపోవాలి వాళ్ళు. బాబా ఏదైతే చెప్పారో అదే సత్యమని ఒప్పుకునే స్టేజ్ రావాలి. అప్పుడు ఇంకా ప్రశ్నే లేవదు అని చెప్తున్నారు బాబా. సమర్పణ బుద్ధి అంటే బాబా చెప్పింది సత్యం అని ఒప్పుకునే బుద్ధి తయారవ్వాలి. जो बाबा कहता वही सही है, क्योंकि अनुभव हो जाता तो फिर क्वेश्चन समाप्त हो जाता. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి అనుభవం అనేది అయిపోతుందో, సంపర్కం నుండి సంబంధంలో సమీపంగా వచ్చాక అనుభవం అనేది జరుగుతున్న కొద్దీ వారికి అనిపిస్తుంది బాబా ఏది చెప్తున్నారో అదే సత్యము అని అనుభవం అయిపోతుంది. అప్పుడు ఇంకా క్వశ్చన్ అనేది సమాప్తి అయిపోతుంది. इसको कहते समर्पण बुद्धि, जिसमें सब स्पष्ट अनुभव होता. దీనిని సమర్పణ బుద్ధి అయిపోవడము అని అంటారు. స్పష్టంగా అనుభవం అవుతుంది సమర్పణ బుద్ధి ఉండే చోట. లక్ష్య ఏ రఖో కి సమర్పణ బుద్ధి తక్ లానా అవశ్య హై. కాబట్టి మీరు చేసే సేవలో లక్ష్యం ఇది పెట్టుకోండి, ఎదుటి ఆత్మని సమర్పణ బుద్ధి వరకు తప్పకుండా తీసుకుని రావాలి మనం. సేవలో స్టేజెస్ ఏం చెప్తున్నారు బాబా? ముందు సంపర్కం, తర్వాత సంబంధం, తర్వాత సమర్పణ బుద్ధి వరకు తేవాలి. इसको कहते समर्पण बुद्धि, जिसमें सब स्पष्ट अनुभव होता. लक्ष्य ये रखो कि समर्पण बुद्धि तक लाना अवश्य है, तब कहेंगे माइक तैयार हुए हैं. అలాంటి సమర్పణ బుద్ధిగా మీరు తయారు చేసేస్తే మైక్ తయారైంది అంటారనమాట. మైక్ क्या आवाज करेगा? सिर्फ अच्छा ज्ञान है उनका नहीं, ये नया ज्ञान है, यही नई दुनिया लाएगा. ये आवाज हो तब तो कुंभकर्ण जागेंगे ना. మైక్ ఏం ధ్వని చేయాలి? మైక్లా తయారయ్యి మీరు జ్ఞానం ఇచ్చేవాళ్ళు కేవలం ఇది మంచి జ్ఞానం బాగానే ఉంది అని కాదు. ఏ ధ్వని చేయాలి మైక్? ఇదే కొత్త జ్ఞానము, ఈ జ్ఞానమే కొత్త ప్రపంచాన్ని తీసుకొస్తుంది అనే ధ్వని వ్యాపింపచేసే మైక్లా కావాలి మీరెవరి జ్ఞానం చెప్పిన వాళ్ళు. ఎప్పుడైతే ఇలాంటి మైక్ తయారవుతుందో ఇది కొత్త ప్రపంచం తీసుకొచ్చే జ్ఞానము అని, ఇదే కొత్త జ్ఞానము అని చెప్పేవాళ్ళు తయారవుతారు. అప్పుడే కుంభకర్ణ నిద్ర నుండి మేల్కుంటారు మనుషులు అని చెప్తున్నారు బాబా. नहीं तो सिर्फ आंख खोलते हैं बहुत अच्छा के फिर नींद
आ जाती हैं। इसलिए जैसे स्वयं बालक से मालिक बन गए ना, ऐसे बनाओ। లేకపోతే ఏమవుతుంది, కుంభకర్ణ నిద్రలో ఉండే మనుషులు కళ్ళు తెరిచి చూస్తున్నారు, చాలా బాగుంది, చాలా మంచిది ఈ సంస్థ, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అందువలన ఎలాగైతే స్వయం బాలక్సో మాలికలు అయిపోయారు కదా, అలా ఇతరులని కూడా బాలక్సో మాలికలుగా, బాబాకు బాలికలుగా తయారు చేసేయండి అని చెప్తున్నారు బాబా. बेचारों को सिर्फ साधारण प्रजा तक नहीं लाओ, लेकिन राज्य अधिकारी बनाओ. పాపం మనుషుల్ని సాధారణ ప్రజా స్టేజ్ వరకే తీసుకురాకండి, కానీ రాజ్య అధికారిగా తయారు చేయండి. అంటే బాగుంది బాగుంది, జ్ఞానం నచ్చింది అనే వరకే కాకుండా వాళ్ళు వారసత్వం తీసుకుని అధికారులు అయ్యేలాగా తయారు చేయాలి, సమర్పణ బుద్ధికి తీసుకురావాలి. उसके लिए प्लान बनाओ, किस विधि से करो जो कंफ्यूज भी ना हो और समर्पण बुद्धि भी हो जाए. దానికోసం ప్లాన్ని తయారు చేయండి, ఏ విధి ద్వారా మనం వాళ్ళ బుద్ధిని వంచాలి, కన్ఫ్యూజ్ కూడా కాకూడదు, మన మాటలు అర్థం చేసుకోవడానికి, మరియు ఒప్పుకునేలా సమర్పణ బుద్ధి అయిపోవాలి. అలాంటి ప్లాన్ తయారు చేయండి. నవీన్ తబిలకి ఉల్జన్ బి అనుభవం नहीं करे. ఇదేదో కొత్తగా ఉంది వీళ్ళు చెప్పేది అని కూడా అనిపించాలి, అలజడి కూడా అనిపించకూడదు వాళ్ళకి. స్నేహ్ और నవీనతకి అథారిటీ లగే. మనం చెప్పే మాటలు స్నేహము మరియు నవీనత నిండి ఉన్న మాటలు, అలాంటి అథారిటీ కనిపించాలి. अब तक जो रिजल्ट रही सेवा की विधि, ब्राह्मणों की वृद्धि रही, वो बहुत अच्छा है, क्योंकि पहले बीज को गुप्त रखा, वो भी आवश्यक है. ఇప్పటి వరకు ఏదైతే రిజల్ట్ బాబా చూసారో, సేవ యొక్క విధి నడిచిందో, బ్రాహ్మణుల యొక్క వృద్ధి జరుగుతూ వచ్చిందో చాలా బాగుంది. ఎందుకంటే మొట్టమొదట బీజం గుప్తంగా ఉంచారు చాలా సంవత్సరాలు, అది కూడా అవసరమే, గుప్తంగా ఉంచటము బీజాన్ని అనేది కూడా. బీజ్ కు గుప్త రఖనా అవుతాయి, బాహర్ రఖనే సే ఫల్ नहीं देता. ఎందుకంటే మామూలుగా కూడా బీజాన్ని గుప్తంగా దాచవలసి వస్తుంది, బయటకు ఉంచితే అది ఫలం ఇవ్వదు, నాటుకోదు. धरनी के अंदर बीज को रखना होता है, लेकिन अंदर धरनी में ही ना रह जाए, बाहर प्रत्यक्ष हो, फल स्वरूप बने. ये आगे के स्टेज है, समझा. ధరణి లోపల బీజాన్ని దాచి ఉంచవలసి వస్తుంది, కానీ అలా అని ధరణిలోనే బీజం ఉండిపోవడం కాదు. దాని నుండి ఫలాలు ప్రత్యక్షం కావాలి, వృక్షము ప్రత్యక్షం కావాలి బయటకి. ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట, బీజాలు వేయడం తర్వాత నెక్స్ట్ స్టేజ్. समझा. लक्ष्य रखो, नया करना है, ऐसा नहीं कि इस वर्ष ही हो जाएगा, लेकिन लक्ष्य बीज को ही बाहर प्रत्यक्ष करेगा. బాబా చెప్తున్నారు లక్ష్యం పెట్టుకోండి, కొత్త ఏంటి కొత్తదనం ఏమైనా చేయాలి మేము సేవలో అని. ఈ సంవత్సరమే అయిపోవాలి అని కూడా అనుకోకండి, కానీ లక్ష్యం ఏముండాలంటే బీజాన్ని కూడా బయటకు ప్రత్యక్షం చేసే లక్ష్యం పెట్టుకోవాలి. ऐसे भी नहीं सीधा जाकर भाषण करना शुरू कर दो. पहले सत्यता की शक्ति की वासना दिलाने के भाषण करने पड़ेंगे, आखिर वो दिन आए ये सबके मुख से निकले. ఇలా అనకండి, అంటే బీజం ఇన్నాళ్ళు గుప్తంగా ఉంది, ఇప్పుడు ప్రత్యక్షం చేయండి అంటున్నారు కదా బాబా అని వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏ మాటలు సత్యమైన మాటలు చెప్పేస్తున్నాను అన్ని డైరెక్ట్గా చెప్పికండి మనుషుల దగ్గర. సత్యత శక్తి అంటే ఏంటని వాళ్ళకి అనుభూతి కలిగించేలా, ఆ వైబ్రేషన్స్ వెళ్ళేలా అటువంటి ఉపన్యాసం ఇవ్వండి. అంతేకాని డైరెక్ట్గా వాళ్ళకి అర్థం కాని విషయాలు కూడా మనం చెప్పేయాలని కాదు, వాళ్ళకి అనిపించాలి మనం చెప్పే జ్ఞానము సత్యము అని వైబ్రేషన్స్ ద్వారా అనుభవం అయ్యి, ఓ ఆఖరికి ఆ రోజు ఈ నాటికి వచ్చింది, మాకు ఎటువంటి ప్రాప్తి దొరికింది అని వాళ్ళ నోటి నుండి పలకాలి. जैसे ड्रामा में दिखाते हो ना, सब धर्म वाले मिलकर कहते हम एक है एक के, वो ड्रामा दिखाते हो. ये प्रैक्टिकल में स्टेज पर सब धर्म वाले मिलकर एक ही आवाज में बोले, एक बाप है, एक ही ज्ञान है, एक ही लक्ष्य है, एक ही घर है, यही है, अब ये आवाज चाहिए. బాబా చెప్తున్నారు డ్రామాలో మీరు ఎలాగైతే చూపిస్తూ ఉంటారు అన్ని ధర్మాల వాళ్ళు కలిసి చెప్తున్న ధ్వని, అలాగే ఇప్పుడు అన్ని ధర్మాల వాళ్ళు ప్రాక్టికల్గా అనాలి ఈ ధ్వని. ఒక్కరే మన తండ్రి, మనమంతా ఒక్కటే, ఒక్క తండ్రి పిల్లలము, ఒకటే జ్ఞానము, ఒకటే లక్ష్యము, ఒకటే ఇల్లు అందరిది, ఇదే 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 అనే ధ్వని అందరి నోటి నుండి రావాలి అని చెప్తున్నారు బాబా.
ऐसा दृश्य जब बेहद के स्टेज पर आए तब प्रत्यक्षता का झंडा लहराएगा और इस झंडे के नीचे सब यही गीत गाएंगे. ఇలాంటి దృశ్యము అనంతమైన స్టేజ్ పైన ఎప్పుడైతే ప్రత్యక్షమవుతుందో అప్పుడు ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. మరియు ఈ జెండా కింద అందరూ కూడా పాట పాడతారు. सबके मुख से एक शब्द निकलेगा बाबा हमारा, तब कहेंगे प्रत्यक्ष रूप में शिवरात्रि मनाई. అందరి నోటి నుండి పాట ఏమొస్తుంది? బాబా హమారా, బాబా మావారు అని. అప్పుడే ప్రత్యక్ష రూపంలో శివరాత్రి జరుపుకున్నట్టు అవుతుంది మీరు అని చెప్తున్నారు బాబా. అంధకార్ ఖతం హో గోల్డెన్ మార్నింగ్ కి నజారే దిఖాయి దేంగే. అప్పుడే అంధకారం సమాప్తయి గోల్డెన్ మార్నింగ్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. इसको कहते आज और कल का खेल. आज अंधकार, कल गोल्डन मॉर्निंग. ये है लास्ट पर्दा. समझा? ఈ రోజు రేపు అన్నంత తేడా అంతే. ఈ రోజు రేపు యొక్క ఆట. ఈ రోజు అంధకారం ఉంది, రేపు గోల్డెన్ మార్నింగ్ అయిపోతుంది. ఇదే లాస్ట్ పరదా ఎప్పుడు తెరవబడాలి. बाप के जो प्लान बनाए हैं वो अच्छे हैं. बाकी जो प्लान बनाए हैं वो अच्छे हैं. हर एक स्थान की धरणी प्रमाण प्लान बनाने ही पड़ता है. ప్లాన్లు ఏవైతే తయారు చేశారో అవన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ధరణి అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి प्लान तैयार చేయవలసి వస్తుంది. धरणी के प्रमाण विधि में कोई अंतर भी अगर करना पड़ता है तो ऐसी कोई बात नहीं है. వాళ్ళ వాళ్ళ ధరణిని బట్టి ప్రాంతాన్ని బట్టి సేవా విధిలో ఒకవేళ మార్పు కొంచెం అటు ఇటు మార్పులు జరిగినా అదేమీ పర్వాలేదు అని చెప్తున్నారు బాబా. లాస్ట్ में सभी को तैयार कर मधुबन धरणी पर छाप जरूर लगानी है. ఎక్కడెక్కడ ఎవరెవరు తయారవుతున్నారో సేవలో అంటే కొత్త ఆత్మలు మైక్ లాగా తయారయ్యేవారు వాళ్ళందరినీ మధుబన్ ధరణి పైన తీసుకొచ్చి ముద్ర వేయాలి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. భిన్న భిన్న వర్గకు తయారు కర్ స్టాంప్ జరూర్ లగాని హై. రకరకాల వర్గాలలో మంచి ఆత్మల్ని సంబంధంలో తెచ్చిన తర్వాత మధుబన్ కూడా తీసుకొచ్చి స్టాంపు వేయాలి, వారికి స్టాంప్ పడాలి వాళ్ళ పైన అని చెప్తున్నారు బాబా. पासपोर्ट पर भी स्टैंप लगाने सिवाय जाने नहीं देते हैं ना, तो स्टैंप यहाँ मधुबन में ही लगेगी. పాస్పోర్ట్ పైన కూడా స్టాంప్ వేయకుండా లోపలికి వెళ్ళనివ్వరు కదా. విదేశాలకు వెళ్ళామనుకోండి పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తారు, తర్వాతే ఆ దేశంలోకి ప్రవేశించడానికి అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడాను స్టాంప్ వేయాలి మధుబన్లోనే. ఏ ఇంగ్ వాళ్ళు తయారైన వాళ్ళు స్టాంప్ వేసుకొని తర్వాత ప్రత్యక్షం చేసే సేవకు నిమిత్తం అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ये सब तो है ही सरेंडर, समर्पित. अगर ये सरेंडर नहीं होती तो सेवा के निमित्त कैसे बनते? అందరూ సమర్పితమైన గ్రూప్ కదా వీళ్ళు. వీళ్ళు సమర్పితం కాకపోతే సేవకు ఎలా నిమిత్తం కాగలరు అంటున్నారు బాబా. సెకండ్ హే సరెండర్ హే తబ్ బ్రహ్మ కుమారి బన్ సేవకి నిమిత్ బని హో. సరెండర్ అయిన వారే మీరందరూ, అప్పుడే బ్రహ్మ కుమారి అయి సేవకు నిమిత్తం అవుతున్నారు. देश चाहे विदेश में कोई क्रिश्चियन कुमारी व बौद्ध कुमारी बनकर तो सेवा नहीं करते हो, बीके बनकर ही सेवा करते हो ना. దేశంలో కానీ విదేశాలలో కానీ ఎవరైనా మీరు క్రిస్టియన్ కుమారిగానో బౌద్ధ కుమారిగానో అయి సేవ చేయటం లేదు కదా. బీకేగా బ్రహ్మకుమారిగా అయ్యే సేవ చేస్తున్నారు కదా. తో సరెండర్ బ్రాహ్మణుం కి లిస్ట్ में सभी है. బీకేగా ఈ సేవ చేస్తున్నారు అనుకోండి, సరెండర్ బ్రాహ్మణ లిస్టులో అందరూ ఉన్నట్టే మీరందరూ. అబ్ ఔరోं को कराना है, మరజీవా బన్ గయే, బ్రాహ్మణ్ బన్ గయే. ఇప్పుడు ఇతరుల్ని కూడా సరెండర్ చేయించాలి, సమర్పణ బుద్ధి వరకు తేవాలి. మరజీవగా అయిపోయారు, బ్రాహ్మణులు అయిపోయారు. మీరు బ్రాహ్మణులు అవడం అంటేనే పాత జన్మ నుండి మరణించారు కదా, మరజీవా అయిపోయారు. बच्चे कहते मेरा बाबा, तो बाबा कहते तेरा हो गया, तो సరెండర్ హుయేనా. పిల్లలు అంటున్నారు నా బాబా అని, వెంటనే బాబా అంటున్నారు మీదే అయిపోయిందంతా, నేను మీ వాడిని అయిపోయాను, నాదంతా మీదే అయిపోయింది అని. ఇది మరి సరెండర్ అవడం అంటారు కదా. ఇలాంటి అంతలా బాబా మీద బలి అవడాన్ని
चाहे प्रवृत्ति में हो चाहे सेंटर पर हो, लेकिन जिसने दिल से कहा मेरा बाबा, तो बाप ने अपना बनाया, ये तो दिल का సౌదా है. ప్రవృత్తి మార్గంలో ఉంటూ జ్ఞానంలో ఉన్నవారైనా కానీ, లేదా సెంటర్లో సమర్పణ ఉన్నవారైనా కానీ, హృదయం నుండి ఏ రోజైతే నా బాబా అన్నారో బాబా మనవారైపోయారు. ఇది హృదయం యొక్క వ్యాపారం, హృదయం యొక్క బేరం కుదుర్చుకున్నాం మనం. కాబట్టి దిల్ అనే ద్వారా, హృదయం ద్వారా సరెండర్ అయిపోయినట్లే మేరా బాబా అనగానే. ముఖ కా స్థూల సౌదా నహీ ఏ దిల్ కా హై. నోటి నుండి వచ్చే స్థూలమైన వ్యాపారం కాదు ఇది, బాబాతో హృదయం యొక్క వ్యాపారం పెట్టుకున్నాము. సరెండర్ మన శ్రీమత్కి అండర్ లేనే వాళ్ళే. సరెండర్ అంటేనే అర్థం శ్రీమతం యొక్క అండర్లో నడిచేవారు. సారీ సభ సరెండర్ హేనా, శ్రీ ఫోటో బి నికాలా హేనా. సభ అంతా సరెండర్ అయి ఉన్నారు కదా మీరు, మేరా బాబా అంటారు కదా, అందువలన ఫోటో కూడా అందరిది తీయడం జరిగింది. అబ్ చిత్ర మీ ఆగే తో బదల్ నీ సక్తే. ఇప్పుడు ఫోటోలోకి వచ్చేసారు కదా సరెండర్ అని, మళ్ళీ మారిపోవడానికి వీలు లేదు. సరెండర్ అని ఫోటోలో ఫిక్స్ అయిపోయాక పరమాత్మ घर में చిత్ర हो जाइए कम भाग्य नहीं. పరమాత్మ ఇంట్లో మన ఫోటో ఫిక్స్ అయిపోవటం, వీళ్ళు దిల్ ద్వారా సరెండర్ అని మన ఫోటో ఫిక్స్ అయిపోవడం, ఇది తక్కువ భాగ్యం ఏమీ కాదు పరమాత్మ దగ్గర మన చిత్రం ఉండడము అంటే. ఏ స్థూల్ ఫోటో नहीं लेकिन बाप के दिल में फोटो निकल गया. ఇది కేవలం స్థూలమైన ఫోటోయే కాదు, కానీ బాబా హృదయంలోనే మీ ఫోటో తీయబడింది సరెండర్ అని. अच्छा, सर्व सत्यता की अथॉरिटी वाली श्रेष्ठ आत्माओं को, सर्व नवीनता और महानता को प्रत्यक्ष करने वाले सच्चे सेवादारी बच्चों को, सर्व स्नेह और अथॉरिटी के बैलेंस रखने वाले, हर कदम में बाप द्वारा ब्लेसिंग आशीर्वाद लेने के अधिकारी श्रेष्ठ आत्माओं को, सर्व सत अर्थात अविनाशी रत्नों को, अविनाशी पाठ बजाने वालों को, अविनाशी खजाने के बालक सो मालिकों को, विश्व रचता सत बाप सत शिक्षक सदगुरु का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा నమస్తే. ఈరోజు బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు చూద్దామా. సర్వ సత్యతేక అథారిటీ కలిగిన శ్రేష్ఠ ఆత్మలకు, నవీనత మరియు మహానతను ప్రత్యక్షం చేసేటటువంటి సర్వ సత్యమైన సేవాదారి పిల్లలకు, స్నేహం సర్వ స్నేహం మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే పిల్లలకు, ప్రతి అడుగులో బాబా ద్వారా బ్లెస్సింగ్స్ పొందేటటువంటి అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ సత్యము అంటే అవినాశి రత్నాలకు, అవినాశి పాత్ర అభినయించే వారికి, అవినాశి ఖజానాకు బాలక్ మాలికులైన వారికి, విశ్వరచయిత సత్యమైన బాబా సత్య శిక్షకుడు సద్గురు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, वरदान ఈరోజు మురళి నుండి వరదానము. मन के मौन से सेवा की नई इन्वेंशन निकालने वाले सिद्धि स्वरूप भवा. మనస్సు యొక్క మౌనం ద్వారా, మనసా మౌనం ద్వారా సేవ యొక్క కొత్త ప్రయోగాలు కనిపెట్టేటటువంటి సిద్ధి స్వరూప భవ, సిద్ధి స్వరూపంగా కండి. मन के मौन से सेवा की नई इन्वेंशन निकालने वाले సిద్ధి స్వరూప్ భవ. మనసా మౌనం ద్వారా సేవ యొక్క కొత్త ప్రయోగాలు కనిపెట్టేటటువంటి సిద్ధి స్వరూపంగా కండి. जैसे पहले पहले मौन व्रत रखा था तो सब फ्री हो गए थे, टाइम बच गया था, ऐसे मन का मौन रखो जिससे व्यर्थ संकल्प आवे ही नहीं. ఎలాగైతే ప్రారంభంలో మొదట్లో బ్రహ్మా బాబా ఉన్నప్పుడు మౌన వ్రతము ప్రోగ్రాం ఇచ్చేవారు. ఆ మౌన వ్రతం 7 రోజులు అలాగా పాటించేవారు. మౌనం ఉన్నన్ని రోజులు అన్నింటి నుండి ఫ్రీ అయిపోయేవారు, టైం చాలా మిగిలిపోయేది వాళ్ళకి. అలా ఇప్పుడు మనసా మౌనం ఉంచుకోండి.
దానివలన వ్యర్థ సంకల్పాలు రానే రావు మీకు. जैसे मुख से आवाज ना निकले वैसे व्यर्थ संकल्प ना आए, यह मन का मौन तो समय బచ్ జాయేగా. ఎలాగైతే మౌనము అంటే నోటి నుండి మాటలు రాకూడదు అని గమనిక పెట్టుకుంటాము, మాట్లాడకూడదు అని. అలాగా మనస మౌనము అంటే మనసులో వ్యర్థ సంకల్పాలు నాకు రాకూడదు, ఇది మనస మౌనము అంటారు. దీని వలన సమయం చాలా పొదుపు అయిపోతుంది మీకు. इस मन के मौन से सेवा की ऐसी नई इन्वेंशन निकलेगी जो साधना कम और సిద్ధి జ్యాదా होगी. ఇలాంటి మనస మౌనం మీరు పాటించినట్లయితే సేవలో ఎలాంటి కొత్త ప్రయోగాలు వస్తాయి అంటే, సాధన అనేది తక్కువ పెట్టి పురుషార్థం, సిద్ధి ఎక్కువ దొరికేలా అలాంటి సేవ జరుగుతుంది మనస మౌనం ద్వారా. जैसे साइंस के साधन सेकंड में विधि को प्राप्त कराते हैं, वैसे साइंस के साधन द्वारा सेकंड में विधि प्राप्त होगी. ఎలాగైతే సైన్స్ యొక్క సాధనాల ద్వారా సెకండ్లో విధిని పొందుతున్నారో, అలాగే ఈ సైన్స్ సాధనం ద్వారా సెకండ్లో సఫలత పొందే విధి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి మనస మౌనమే కొత్త ప్రయోగం బాబా సేవలో. వ్యర్థాన్ని స్టాప్ చేస్తే సిద్ధి స్వరూపుడైపోతారు, సేవలో ఎక్కువ సఫలత పొందగలరు, సమయం పొదుపు అయిపోతుంది అంటున్నారు బాబా. स्लोगन, जो स्वयं समर्पित स्थिति में रहते सर्व का सहयोग भी उनके आगे సమర్పిత होता है. ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం కూడా వారెదురుగా సమర్పితం అవుతుంది. जो स्वयं समर्पित स्थिति में रहते हैं सर्व का सहयोग भी उनके आगे समर्पित होता है. ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం కూడా వారి ఎదురుగా సమర్పితం అవుతుంది. అచ్చా, ఈరోజు బాబా మురళి యొక్క సారాంశం ఏంటి? స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీ, ఈ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. శివ్ బాబా, బ్రహ్మ బాబా ఎలాగైతే స్నేహంతో బచ్చే అని సంబోధిస్తూ ఉంటారు, అథారిటీగా ఉండే మాటలు చెప్పేస్తూ ఉంటారు. పిల్లలకి బాబా ఇంత అథారిటీతో చెప్తున్నారు అనిపించదు, స్నేహం వలన దానిలో నడవడం మొదలు పెడతారు. అథారిటీ యొక్క మాటలు సత్యం అని కూడా అనుభవం అవుతూ ఉంటుంది. అలా మీరు కూడా అనుభవం చేయించాలి సత్యత యొక్క శక్తిని అని చెప్తున్నారు బాబా. నిర్భయంగా తయారవ్వండి, భయపడకండి. కాబట్టి సత్యత యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క అథారిటీ, అనుభవం యొక్క అథారిటీ అయిపోయింది మీది. అందుకని భయపడక్కర్లేదు, సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయండి. ఇన్నాళ్ళు ధరణి తయారైంది, ఇప్పుడు బీజాలు వేయడం ఈజీ అవుతుంది. అయితే ఆ బీజాలలో సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యండి. మనం ఏమి కల్పన లేదో మన భావాలు ఏదో చెప్పట్లేదు కదా, ఇది రియల్ జ్ఞానం, యథార్థము అనేది ఉంది దీనిలో. అనుభవం అనేది కూడా మీకు జరిగిందే చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా యొక్క స్నేహ స్వరూపము, శాంతి స్వరూపం ప్రత్యక్షమైంది. ఇప్పుడు జ్ఞాన స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అదే జానకి దాది కూడా అనేవారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవి ఇవి చెప్తే అవన్నీ కూడా ఇండైరెక్ట్, కానీ డైరెక్ట్ జ్ఞానం ఇచ్చే ప్లాన్ తయారు చేయండి. డైరెక్ట్ జ్ఞానం వెళ్ళాలి అని. ఇప్పుడు ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ జ్ఞానం కూడా కొద్ది కొద్దిగా యుక్తిగా తగిలిస్తూ ఉండాలి మనుషులకి. ఇండైరెక్ట్ వేలో జ్ఞానం చెప్తూ కూడా డైరెక్ట్ పాయింట్స్ కొద్ది కొద్దిగానే తగిలిస్తూ ఉండాలి. లేకపోతే అంటారు కదా, మధుబన్లో వచ్చి కూడా పరమాత్మ భూమి మీద వచ్చి కూడా పరమాత్మ జ్ఞానం ఏంటనేది మాకు తెలియలేదు, మీరు వినిపించలేదు అనే ఫిర్యాదు ఉండిపోకూడదు అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా యుక్తిగా జ్ఞానం చెప్తూ ముందు సంపర్కంలో తీసుకురండి, సంపర్కం నుండి తర్వాత సంబంధంలో తీసుకురండి, సంబంధం నుండి తర్వాత సమర్పణ బుద్ధి అయిపోవాలి. ఇదే జ్ఞానము, ఇదే సత్యమైన జ్ఞానము, దీని ద్వారానే కొత్త యుగం స్థాపన అవుతుంది అని ఒప్పుకునే స్టేజ్కి రావడమే సమర్పిత బుద్ధి తయారవడము అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? సరెండర్ అంటే హృదయం యొక్క సౌదా, ఇది హృదయం యొక్క వ్యాపారం, బేరం. హృదయం నుండి నా బాబా అంటే బాబా నాదంతా మీది అంటారు, ఇదే సరెండర్ అంటే.
అది ప్రవృత్తిలో ఉంటూ కూడా కావచ్చు, కేవలం సెంటర్లో సరెండర్ అయ్యే వాళ్ళే కాకుండా. కాబట్టి ఈ విధంగా మీరు సరెండర్ అయ్యే ఫోటోలో కూడా తీసుకుంటున్నారు బాబా మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. సరెండర్ అంటేనే ప్రవృత్తిలో ఉంటున్న శ్రీమతం యొక్క అండర్లో నడవడం, ఇదే సరెండర్. కాబట్టి ప్రవృత్తిలో ఉంటే కూడా సమర్పితమై బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి రూపంలో ఉంటూ సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. నవీనత మహానత అనేది సేవలో చూపించండి. ఇప్పుడు న్యూనెస్ అందరూ కావాలనుకుంటారు, అలాంటి ప్లాన్ తయారు చేయండి. న్యూనెస్ ఉండే చోట అందరూ అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు థర్డ్ సండే కారణంగా సాయంత్రం 6:30 నుండి దాది క్లాస్ ఉంటుంది. దాది క్లాస్ చదివి చెప్పిన తర్వాత ఇంటర్నేషనల్ పీస్ మెడిటేషన్ సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ యోగం కారణంగా మెడిటేషన్ కామెంటరీ చెప్పుతూ మీకు యోగం చేయించడం అనేది ఉంటుంది సాయంత్రం క్లాస్లో. అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి ఆన్లైన్లోని. आज तीसरा रविवार ही इंटरनेशनल पीस योगा डे है हमारे लिए, तो इसलिए 6:30 बजे से शाम को ऑनलाइन में क्लास रहेगा. दादी जी की क्लास पढ़ के सुनाएंगे, उसके बाद फिर योगा कमेंट्री के द्वारा योग रहेगा. ओम शांति. स्नेह सागर तेरे स्नेह